వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం హరీష్ రావు ఢిల్లీలో ఉన్నారు. సో పార్టీ మారినటువంటి 10 మంది పైన 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలి, అలాగే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. దాదాపుగా ఇది సంవత్సరం నుంచి నడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ విషయంలో కొలిక్కి కూడా రాలేదు. ఇదే అంశం పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జుక్కల లక్ష్మణ్ గారు ఉన్నారు, ప్రముఖ న్యాయవాది. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్ గారు, ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు మళ్ళీ ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని చెప్పడం అనేది జరిగింది. బట్ ఈసారన్నా జరిగే పని అనుకోవచ్చా? అంటే క్లియర్ గా ఇక్కడ పార్టీ ఫిరాయింపుల చట్టం క్లియర్ గా చెప్తున్నది. హైకోర్టు కూడా ఒక టైం కూడా నిర్దేశించడం జరిగింది. హైకోర్టు డైరెక్షన్ ఉన్నా కానీ ఇప్పటికీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం అయితే ఇది వైలేషన్ ఆఫ్ ది హైకోర్టు ఆర్డర్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ డిలే అవుతుంది, మీరు అన్నట్టు 1 year అవుతుంది కాబట్టి 1 year లో అసలు అసెంబ్లీ స్పీకర్ ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకున్నాడు, హైకోర్టు ఆర్డర్ బేస్ చేసుకుని ఏం తీసుకున్నాడు, మేము ఇచ్చిన అప్లికేషన్స్ మీద ఏం తీసుకున్నారు, అసలు డిస్క్వాలిఫికేషన్ చేస్తారా చేయరా, దాని మీద ఆయన అభిప్రాయం ఏంటి, అంటే కావాలని పొలిటికల్ గా డిలే చేస్తున్నారేమన్న కోణంలో ఈరోజు మా టీం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఒకవేళ ఇప్పటికీ అంటే స్పీకర్ గారు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే ఏంటండి పరిస్థితి? అంటే సంవత్సరం నుంచి ఇవ్వలేదు కదా, మేబీ ఇప్పుడు కూడా ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? క్లియర్ గా మనం ఇంత ముందు ఉన్న జడ్జిమెంట్స్ చాలా చెప్తున్నాయి బ్రదర్. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ ప్రకారం కూడా వీళ్ళు డిసిషన్ తీసుకోకపోతే హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే అసెంబ్లీ స్పీకర్ తను డిలే చేసినప్పుడు ఎప్పుడైనా కోర్టులు కానీ జ్యుడిషియల్ సిస్టమ్ కానీ ఉన్నది. అందుకోసం వాళ్ళు డిలే చేసినప్పుడు 100% సుప్రీంకోర్టు దీని మీద యాక్షన్ తీసుకుంటుంది. కనుక స్టిపులేటెడ్ టైం అనేది ఒక టైం అనేది నిర్దేశించి ఈ టైం లోపు మీరు ఎనీ యాక్షన్ తీసుకోమని మాత్రం సుప్రీంకోర్టు చెప్పే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు సుప్రీంకోర్టు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అసెంబ్లీ స్పీకర్ కావచ్చు, పార్లమెంట్ సెషన్ లో కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ లో డిసిషన్ తీసుకొని సస్పెండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, డిస్క్వాలిఫికేషన్ చేసిన అవకాశం సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అంటే ఈ కేసుని ఏ విధంగా చూసుకున్నప్పటికీ స్పీకర్దే ఫైనల్. అట్లాంటిది స్పీకర్ ఇప్పుడు రెస్పాన్స్ కాకపోతే తర్వాత స్పీకర్ అనుమతి లేకుండానే సుప్రీంకోర్టుకి అధికారాలు ఉంటాయా, డిస్మిస్ చేసే అధికారాలు? అంటే కొన్ని సందర్భాల్లో డిస్క్వాలిఫికేషన్ చేయమని చెప్పే అవకాశం ఉంటుంది తప్ప సుప్రీంకోర్టు డైరెక్ట్ డిసిజన్ తీసుకోదు. కానీ ఒక టైం నిర్దేశిస్తారు. నిజంగా టైం లోపు అసెంబ్లీ స్పీకర్ మాత్రం దాని మీద యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళు దాన్ని అప్పుడు సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది 100%. ఒకవేళ ఇంకొక సంవత్సరం తర్వాత కూడా తీసుకోకపోతే డెఫినెట్ గా సుప్రీంకోర్టు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. 100% తీసుకుంటారు. జ్యుడిషియల్ సిస్టమ్ మన ఇండియాలో జ్యుడిషియల్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఎక్కడైనా అసెంబ్లీ స్పీకర్ ఆయన తనకు కూడా కొన్ని జ్యుడిషియల్ పవర్స్ ఉన్నప్పటికీ ఆ పవర్స్ కి లోబడి పనిచేయాలి. ఆ పవర్స్ కి బియాండ్ పనిచేస్తే అప్పుడు కోర్టులో యాక్షన్ తీసుకుంటుంది. కోర్టు కూడా నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుంది కోర్టులో. అదే ఇప్పటి వరకు యాక్చువల్ గా సుప్రీం కోర్టు కూడా స్పీకర్ కి అధికారాలు ఉంటాయి, స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పినప్పటికీ మరి స్పీకర్ మాత్రం ఆ విషయం పైన ఇప్పటి వరకు కొంచెం కూడా స్పందించలేదు. అదే ఇప్పుడైనా స్పందించే అవకాశం ఉంటుందా? నిన్న దాని మీద సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది. క్లియర్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇస్తుంది, డైరెక్షన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు మేము ఫైల్ చేసింది కూడా పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారమే ఫైల్ చేయడం జరిగింది. నిజంగా మేము చూస్తున్నాం, ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలో టికెట్ తీసుకుని అందులో ఓడిపోయి మళ్ళీ అదే పార్టీలో కొనసాగడం, ఒక పార్టీకి రిజైన్ చేయకుండా ఇంకో పార్టీలో జాయిన్ కావడం, అంటే 1/3 లేకుండా జాయిన్ కావడం, దిస్ ఇస్ వైలేషన్ ఆఫ్ ది క్లియర్ గా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. కాబట్టి దాన్ని మేము సుప్రీంకోర్టుకి మళ్ళీ ఒకసారి తీసుకెళ్తున్నాం. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా దాదాపుగా 52 మందిని చేర్చుకున్నారు. మరి అప్పుడు గుర్తుకు రాలేదా, ఇప్పుడే గుర్తుకొచ్చిందా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్ గా కౌంటర్ వేయడం అనేది జరుగుతుంది కదా. క్లియర్ ఇక్కడ కౌంటర్ కాదండి, కేసు ఫైల్ చేయాలండి. క్లియర్ గా నిజంగా మీకు నష్టం జరిగినప్పుడు మీరు ఫైల్ చేయాలి. 1/3 అనేది ఒకటి అసెంబ్లీలో ఒక మెజారిటీ ఉంటుంది. మెజారిటీ ప్రకారం మనం జైలు కావచ్చు పార్టీలో 1/3 అనేది ఇంత. కాబట్టి వాళ్ళు అప్పుడు ఛాలెంజ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్ అది, ఇక్కడ పార్టీ ఇంట్రెస్ట్ కాబట్టి ఇక్కడ నిజంగా అన్యాయం జరిగింది కాబట్టి పార్టీకి ఇక్కడ గెలిచి అక్కడికి వెళ్ళాలి. నిజంగా ఇప్పుడు మనం కొన్ని విషయాలన్నా బీజేపీని అప్రిషియేట్ చేయాలి. బీజేపీలోకి పార్టీ మారిన వ్యక్తులు నిజంగా రిజైన్ చేసి బీజేపీలోకి వెళ్తున్నారు. దిస్ ఇస్ అ ఫెయిర్ ప్రాక్టీస్, దిస్ ఇస్ అ ఫెయిర్ పాలిటిక్స్. అది మనం ఏ పార్టీ అయినా కొన్ని యాక్సెప్ట్ చేయాల్సిన ఇష్యూస్. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఉన్నారు, రిజైన్ చేశారు, ఆయన బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా మందిని మనం చూసాం. రాజగోపాల్ రెడ్డి గారు కూడా అట్లే చేశారు కదా. అట్లే చేశారు. అంటే మనం పార్టీలకు అతీతంగా మాట్లాడుకున్నప్పుడు దట్ ఈస్ ద ఫెయిర్ పాలిటిక్స్ అని మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ జరిగింది అది కాదు. ఇక్కడ గెలిచి అక్కడికి వెళ్ళి అక్కడ మేము కాంగ్రెస్ అని చెప్పుకోవడం అనేది దిస్ ఇస్ వైలేషన్ ఆఫ్ ది లా కూడా అవుతుందండి. సో మొదటగా ఎవరిపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉందండి? ఎందుకంటే ఇప్పుడు దానం నాగేందర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 3 నెలల లోపే పార్టీ మారడం, తర్వాత డైరెక్ట్ గా ఎంపీగా పోటీ చేయడం అనేది జరిగింది కదా. అట్లా కడియం కావచ్చు, దానం కావచ్చు.
అవును అవును భద్రాచలం ఎమ్మెల్యే కావచ్చు, అంటే వీళ్ళ పైన మొదటిగా ఉంటుందా, లేకపోతే 10 మంది పైన ఒకటేసారి ఉండే అవకాశాలు ఉంటుంది అనుకోవచ్చు? అంటే మొదటిగా ఇప్పుడు ఈక్వల్ గా మనం అందరికి ఫైల్ చేసినాం కాబట్టి అందరి మీద యాక్షన్ ఉంటుంది. అందరూ ఆ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళే కాబట్టి అందరి మీద తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు తిరిగి బీఆర్ఎస్ లకు వస్తా అంటే యాక్సెప్ట్ చేస్తారా అండి? అది ఇక పార్టీ నిర్ణయం కదా బ్రదర్. అది పార్టీ అధిష్టానం కేసీఆర్, కేటీఆర్ గారు, హరీష్ గారు వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. అది పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం. అది సో ఒక 6 నెలల్లో మాత్రం ఏదో ఒకటి కొనుక్కొచ్చే అవకాశం ఉందంటారు. 100% ఉంటుందండి. ఇప్పటికే డిలే అయింది, మీరు అన్నట్టు 1 year అవుతుంది కాబట్టి ఇంకా డిలే అనేది కావద్దని సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కేసు విషయాన్ని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు దాదాపుగా గోవాలో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు, ఈ విధంగా పార్టీ గుర్తుపైన గెలిచి పక్క పార్టీలకు వెళ్ళిన వారిపైన డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం అనేది కూడా జరిగింది. సో మరి తెలంగాణలో మాత్రం స్పీకర్ ఆధీనంలో ఉంది. స్పీకర్ మాత్రం ఇప్పటి వరకు దాని విషయంలో ఏ విధంగానూ స్పందించలేదు. బట్ అడ్వకేట్ చెప్తున్నటువంటి మాట ప్రకారం ఏంటంటే ఈ 6 నెలల లోపు డెఫినెట్గా డిస్మిస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. అండ్ ఇప్పటికే మరి నేతలు పార్టీ మారదామని చెప్పేసి ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి హరీష్ రావు ప్రస్తుతం ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. మరి చక్రం ఎంతవరకు, అంటే తిప్పే చక్రం ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అండ్ నిజంగా లా ప్రకారం వీరిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.